హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను 400 ఎకరాల భూముల్ని వేలం వేసి పంపిణీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొని పెద్ద ఎత్తున అక్కడ విద్యార్థుల మీద నిర్బంధానికి పాల్పడుతుంది. విద్యార్థులంతా కూడా ఆ యూనివర్సిటీ భూములు యూనివర్సిటీకే ఉండాలని, భవిష్యత్ తరాలకి అవసరమని వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి నవీన్ అనేటటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థిని మరో విద్యార్థిని జైలుకు పంపించారు. అట్లాగే మిగతా విద్యార్థుల్ని అరెస్టుకు పాల్పడుతూ వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. క్లాసులు జరిగేటటువంటి పరిస్థితి లేదు. వీసీ అనుమతి లేకుండానే పోలీసులంతా కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఇలాంటి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అట్లాగే అక్కడ ఉండే యూనివర్సిటీ భూముల్ని, అడవుల్ని బుల్డోజర్లను పంపించి చదును చేసి చెట్లనంతా కూడా నిర్మూలించే కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ పక్షులు, జంతువులు నివాసం ఉంటున్నాయి, వాటికి ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారు. 144 సెక్షన్ పెట్టి ఎలాంటి నిరసన వ్యక్తం చేయకూడదనే కార్యక్రమాలు చేస్తున్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ ముందు హైదరాబాద్లో నిరసన కార్యక్రమానికి వెళ్ళినటువంటి సిపిఎం నాయకుల్ని, కార్యకర్తలంతా కూడా అరెస్ట్ చేశారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో సిపిఎం నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం అనేటటువంటిది జరిగింది. ఇలాంటి నిర్బంధాల ద్వారా ఈ ఉద్యమాన్ని అణచివేస్తామని చెప్పి అనుకుంటే ఇది మరింత ఉధృతమవుతుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే ఈ 400 ఎకరాల భూమి వేలం పాటలను వెంటనే నిలిపివేయాలి. అట్లాగే అక్కడ 144 సెక్షన్ను ఎత్తివేయాలి. విద్యార్థుల మీద నమోదు చేసినటువంటి అక్రమ కేసును రద్దు చేసుకోవాలి. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం నాయకులు, కార్యకర్తలు అరెస్టు చేసినటువంటి వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సినటువంటి నేపథ్యంలో ఇక్కడ 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీగా ప్రజాస్వామిక హక్కులు ఉంటాయి, ఇక్కడ ప్రజాస్వామ్యం కొనసాగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు. కానీ కనీసం నిరసనలు వ్యక్తం చేస్తే కూడా తట్టుకోనటువంటి పరిస్థితుల్లో పోలీసు నిర్బంధాన్ని పెట్టడం, అరెస్టు చేయడం లేదా ఇలాంటి అరాచకాలకు పాల్పడడం అనేటటువంటి జరుగుతుంది. ఈ చర్యను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తున్నది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రేపు ఇలాంటి ఘటనలంతా కూడా నిరసిస్తూ రేపు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మండలాల్లో, గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు ఇస్తున్నాం. ఈ పిలుపుని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని ఈ నిరసన కార్యక్రమాలు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.